500 సంస్థానాలను ఏకం చేసి భారతదేశ ఐక్యతకు పాటుపడిన ఉక్కి మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వక్తలు కొనియాడారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం డాక్టర్ జిఆర్ రెడ్డి హాస్పిటల్ సమీపంలో గ్రీన్ ఏషియా కాంప్లెక్స్లో బీజేపీ తాత్కాలిక కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గట్టి మాణిక్యాలరావు, గట్టిన్ సింధు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, నియోజకవర్గ కో-కన్వీనర్ రామఘాని సత్యనారాయణ, కంచుమతి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకోవడం అనేది ఒక వేడుక మాత్రమే కాదు, ఇది అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఎందుకంటే ఆ రోజు మనకి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోతామని బ్రిటిష్ వాళ్ళు కుయుక్తులతో ఎన్నో పన్నాగాలు చేసి ఈ సంస్థానాలు వారి వారి ఇష్టానికి వదిలేసి భారతదేశాన్ని ఒక ఐక్య దేశంగా కాకుండా విభజన చేసేయాలి, వీళ్ళకి గొడవలు పెట్టాలి అన్న కారణంతో వాళ్ళు చాలా పన్నాగాలు పన్ని ఆ రకమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఎంతో చాకచక్యంగా అన్ని 500 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇది ఎంత గొప్ప, ఈ రోజు మన భారతదేశం ఎంత నిర్మాణాత్మకమైన ఇది అంటే ఈ రోజు మనం చూస్తున్న జమ్మూ కాశ్మీర్, ఆ రోజు ఉన్న రాజు మనం వల్లభాయ్ పటేల్ గారు ఎంత చెప్పినా విలీనం చేయకపోవడం వల్ల ఈ రోజు జమ్మూ కాశ్మీర్ గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఏ రకమైన అభివృద్ధి లేకుండా, రోడ్లు లేక, అలాగే ఎటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ లేక, అక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ లేక, ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఎలా అయితే ఉండిపోయిందో ఈ సంస్థానాలు కూడా అలా విలీనం అవ్వకుండా ఉండుంటే వారు కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఏ రకమైన అభివృద్ధి లేకుండా భారతదేశం అలా ఉండిపోయేదేమో. కానీ ఆయన ఆ రోజు తీసుకున్న ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం మన భారతదేశం ఈ రోజు మన భారతదేశ స్థాయి చూస్తే ప్రపంచంలోనే అమెరికా తర్వాత భారతదేశం అని ప్రతి ఒక్కరు చూసే స్థాయికి ఈ రోజు మనం వచ్చామంటే దానికి ఈయన ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లే. మన భారతదేశానికి గొప్ప విశేషమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం. 150 వసంతాల్లో ఆయన ఇంకా మనం మర్చిపోలేదంటే ఆయన చిరస్మరణీయుడు. ఏదైతే ప్రజలను బానిసలుగా చూస్తూ మరి కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మరి అనేక రకాలైనటువంటి నిరంకుశిత పరిపాలనలో ఉన్నటువంటి అనేక సంస్థానాలని విలీనం చేసిన గొప్ప ఘనత కలిగిన మరి చరిత్ర కలిగిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి వారు ఒక ఉక్కు మనిషిగా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. వారి యొక్క స్ఫూర్తి కానీ, వారి యొక్క విజన్ కానీ అఖండ భారతదేశం రావాలి, దానిలో మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రాజ్యాలను మనం విలీనం చేసుకోవాలనే సత్సంకల్పంతో ఈ దేశాన్ని అద్భుత నిర్మాణం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం నేను హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ భారత్ స్వతంత్ర ఉద్యమానికి ముందు తర్వాత కూడా వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం కాకుండా తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అనంతరం కూడా హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలని విలీనం చేయడంలో ఆయన ఉప ప్రధానిగా చేసి, అలాగే హోమ్ మినిస్టర్గా కూడా చేసి ఆయన చరిత్రలో తనకంటూ ఒక చెరుగుపోని ముద్ర వేసుకుని ఇవాళ హైదరాబాదు భారతదేశం విలీనమైందంటే ఆనాటి ఆయన చాతుర్యం కానీ, ఆయన చేసిన విశేషమైన కృషికి ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ రోజు పటేల్ గారు చేసిన ఆయనకి మరో పేరు కూడా ఉంది. దేశాల్లో ఆర్కిటెక్చర్ అని చెప్పి పెద్ద ఆర్కిటెక్చర్ అని పేరు ఉంది. అంటే దేశాన్ని ఎలా నిర్మించాలో తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు సెలవు. జిల్లా ఎస్పీ అద్నాన్ నాయం అష్మి ఉత్తర్వుల మేరకు డీఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం పోలీస్ ఐలాండ్ వద్ద రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ మాట్లాడుతూ భారతదేశంలో సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్ర్యంతో పాటు దేశ ప్రజల సంక్షేమం కోసం సాంఘిక ఉద్యమాలు చేశారన్నారు. దేశ విభజన సమయంలో అల్లర్లను అణచివేశారన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ సీఏలు బోనం ఆదిప్రసాద్, రవికుమార్, ఎస్ఏలు బాదం శ్రీనివాస్, నాగరాజు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, సోమరాజు స్వామి సిబ్బంది పాల్గొన్నారు. కార్మికోద్యమ వ్యవస్థాపకుల పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు సాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఏరియాలోని పలు కార్మిక కేంద్రాల్లో, యూనియన్ కార్యాలయాల్లో, గ్రామాల్లో సుమారు 30 కేంద్రాల్లో పతాకావిష్కరణలు జరిపారు. ఈ సమావేశాల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, ఏరియా సమితి అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, కార్యనిర్వాహక అధ్యక్షులు కళింగ లక్ష్మణరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ పుట్టి 105 సంవత్సరాలు పూర్తయింది. 106వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. అందుకే ఇక్కడ 106వ ఆవిర్భావ దినోత్సవం అని రాసుకున్నాం. ఈరోజు మన యూనియన్ వార్షికోత్సవం అనమాట. 1920 అక్టోబర్ 31వ తారీఖున మన యూనియన్ పుట్టింది. ఇప్పుడు దేశంలో కేంద్ర కార్మిక సంఘాలు, మనలాంటి సంఘాలు, ఇటువంటి జెండాలతోటి ఇటువంటి జెండాలు కాకుండానూ ఉన్న సంఘాలు, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద కార్మిక సంఘాలు, లక్షలాది మంది సభ్యులు ఉన్న సంఘాలు ఓ 10-12 ఉన్నాయి. కానీ వాటన్నిటికీ కూడా మాతృ సంస్థ అంటే తల్లి లాంటిది ఈ కార్మికోద్యమం అనే చెట్టుకి తల్లివేరు లాంటిది ఏఐటీసీ. ముందు పుట్టింది ఏఐటీసీనే. దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, మన తాడేపల్లిగూడెంలో కూడా మొట్టమొదటిగా పుట్టినటువంటిది ఏఐటీసీయే. మన తాడేపల్లిగూడెంలో 1943లో పుట్టింది ఏఐటీసీ. మరి ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ ఏఐటీయూసీ కార్మిక హక్కుల సాధన కోసం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం మన రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచి ఏర్పడినటువంటి ప్రభుత్వాల మీద కూడా మనం కార్మిక హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళ సెలవుల కోసం, వాళ్ళ డిఏల కోసం, మరి వాళ్ళ ఆరోగ్యం కోసం, మరి రిటైర్ అయిపోతే పెన్షన్ కోసం, మరి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇట్లాంటి అనేక అంశాల మీద, పిల్లలకి చదువుల గురించి, ఇలాగా కార్మికుడి జీవితంలో ఎదురయ్యే అనుక్షణం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద ఈ సంఘం పోరాడుతూ ఉంది. ఈ 106వ పుట్టినరోజు సందర్భంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్మిక కోడ్లను ఇంప్లిమెంటేషన్ జరగకుండా మన కార్మిక చట్టాలే మనకు ఉండేలాగా పూర్వ పద్ధతిలో మళ్ళీ బ్రిటిష్ నాటి కాలం నాటి పద్ధతుల్లో మళ్ళీ ఉద్యమాలు చేసే పద్ధతి ఈ మోడీ గారి కార్మికుల్లో తీసుకొస్తున్నారు. మరి దీన్ని గమనించి ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం చేసే దీన్ని వెనక్కి నెట్టడానికి మనం భారీ ఎత్తున కృషి చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. మన చట్టాలు మనకు కావాలి, మన హక్కులు మనకు కావాలి, మన రక్షణ మనకు కావాలి. మన కార్మికులకు వివక్షత లేని మన కార్మిక సంస్థలను సృష్టించుకోగలగాలి. మనం అందరం ఒకటే, అందరికీ సమాన పనికి సమాన వేతనం కావాలని, మన అందరినీ ఒకలాగే చూడాలని, కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని కూడా పోరాటాలు ఈ సంవత్సరంలో కొనసాగించవలసిన పరిస్థితులు ఉన్నాయి. 1920లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ కార్మిక వర్గానికి న్యాయం చేయాలని ఆనాటి అపర త్యాగజనుల ఫలితంగానే ఈరోజు ఏఐటీసీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక పక్క స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పిస్తూ, మరో పక్క స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ జైలు అనుభవిస్తూ ఈ కార్మిక వర్గానికి కనీస వేతనాల ప్రభుత్వ చట్టాలు అమలు చేయాలని బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఆనాడు పోరాటం చేయబట్టే ఈరోజు అనేక అనుభవిస్తూ ఉన్న కార్మిక వర్గం అంటే త్యాగజనుల ఫలితంగా ఈరోజు కార్మిక వర్గం అంటే దృక్పథంతో ఈ దేశంలో కార్మిక వర్గానికి ఒక చట్టాలు కావాలి, ఆ చట్టాల ప్రకారమే కనీస వేతనాల జీతాలు ఇవ్వాలని ఆనాడు దేశవ్యాప్తంగా ఏఐటీసీ పోరాట ఫలితంగా ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పెంటపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందిన గోపిశెట్టి వెంకటలక్ష్మికి 68,000, పెంటపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందిన వల్లభదుర్గా భవానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భర్త వీర వెంకట సత్యనారాయణకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రావిపాడు గ్రామ నాయకులు మునగాల శివ, ద్వారబంధం సురేష్, నీలపాల దినేష్, పిడుగు రామ్మోహన్, అడబాల రామారావు, గట్టిం నాని తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడు అండి మాది. మా భార్యకి కొంచెం అనారోగ్యం కారణంగా రావిపాడు ములగాల శివ గారిని కలిసామండి. ఆయన ద్వారాగా బొలిశెట్టి సీని గారి ద్వారాగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి 25,000 చెక్ వచ్చిందండి. ఎమ్మెల్యే బొలిశెట్టి సీని గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి అందరికీ మా కుటుంబం తరపున మా తరపున ధన్యవాదాలు. 25,000 చెక్ వచ్చిందండి. ఈ కూటమి గవర్నమెంట్ అందరికీ మా తరపున కుటుంబం తరపున ధన్యవాదాలు. ఇప్పుడండి నా పేరు గోపిశెట్టి జనార్దన్ రావు అండి. మా ఆవిడ గారికి అనారోగ్యం గారికి హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఆ హాస్పిటల్ బిల్లు నిమిత్తంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ఎమ్మెల్యే గారిని కలిసామండి. ఎమ్మెల్యే గారు మాకు ఆ సీఎం గారు రిలీఫ్ ఫండ్ మాకు చేసి పెట్టారండి. తర్వాత అండి మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి సీని గారికి అండి, చంద్రబాబు నాయుడు గారికి అండి, పవన్ కళ్యాణ్ గారికి అండి మా కుటుంబం తరపున ధన్యవాదాలండి. కుటుంబ ప్రభుత్వానికండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడం సీఎం చంద్రబాబుకే చెల్లిందని తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక సంఘ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు. తుఫాన్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేశారన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్ సహకారంతో జిల్లాకు ముందుగానే అవసరమైన విద్యుత్ స్తంభాలు తరలించారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కృషి చేస్తారని బాబ్జీ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాలంటే అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే మరి మన ప్రజానీకం అంతా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పి ఏ దేనికైనా సరే రెడీగా ఉండాలని చెప్పి అప్రమత్తం చేసి, ముఖ్యంగా మరి కలెక్టర్ల వ్యవస్థ కానీ, ఐపీఎస్ల వ్యవస్థ కానీ, అలాగే ఆర్టీఓ వ్యవస్థ కానీ, వాళ్ళ ఇంచుమించుగా ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ అందరూ కూడా చాలా కష్టపడి ఈవేళ ప్రభుత్వాన్ని గట్టెక్కించే పరిస్థితి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారని చెప్పి చెప్పక తప్పదు. అలాగే విద్యుత్తు మరి ఎక్కడైతే స్తంభాలు పడిపోతాయి అనుకున్నారో ప్రతి చోటకి కూడా స్తంభాలను తరలించి మరి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ గారు, ఆయన పవర్ మినిస్టర్ కూడా కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా న్యాయం జరిగేలాగా చూడడానికే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమాల్లో భాగంగా మీ అందరికీ కూడా న్యాయం జరిగేలాగా మరి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీ అందరికీ పూర్తి సహకారం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు, టీ గ్లాసులు నిషేధించామని, ఎవరైనా షాపులో హోటల్స్, టీ స్టాల్స్ యజమానులు ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం కమిషనర్ యేసుబాబు తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు టీ స్టాల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని 5,000 రూపాయలు జరిమానా విధించారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎవరైనా షాపులో యజమానులు, హోటల్స్, టీ స్టాల్స్ లో ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా భారీ జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. పట్టణంలో పర్యవేక్షణలో భాగంగా ఈరోజు జీవి మాల్ దగ్గర ఒక హోటల్లో టీ కవర్లు అంటే ప్లాస్టిక్ కవర్లో పోసి టీ అమ్మడం, అలాగే మనం అనేక పర్యాయాలు చెప్పినప్పటికీ గాజు టీల గ్లాసులు వాడుకోమని చెప్పినప్పటికీ వాళ్ళు లెక్క చేయకపోవడం వల్ల వాళ్ళ షాప్ని ఇప్పుడు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాం. ఇప్పుడు క్లోజ్ చేస్తారు, లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ కడతారు. ఈ రెండాటిలో ఏదో ఒకటి చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరు అంటే ఫైన్ కట్టేమో షాప్ క్లోజ్ చేసామని కాదు, షాప్ క్లోజ్ చేస్తే వాళ్ళ జీవనోపాధి తగ్గిపోద్ది, పాడవుతుంది. కానీ దాని గురించి కాదు, ముందు ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఇప్పుడు పబ్లిక్లో అవేర్నెస్ వచ్చినప్పుడు మన ప్లాస్టిక్ గురించి మీరు ఎన్నిసార్లు చెప్పినా మేము చనిపోతామనే మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నారు. మీరు ఏంటంటే ఆ కవర్లో వేడివేడి సాంబార్ కానీ లేకపోతే టీ కానీ పట్టుకెళ్తే ఆ కవర్ వల్ల దానివల్ల
డెఫినెట్గా క్యాన్సర్ ఏర్పడుతుంది. అది డాక్టర్ చెప్తున్నారు, పబ్లిక్గా మనం ఆఫీసర్లుగా మేము చెప్తున్నాము. పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకోకపోతే మీరు చాలా అనారోగ్యం, అంటే క్యాన్సర్ అనేది మీకు తెలుసు, క్యాన్సర్ అనేది ప్రాణాంతకరమైన వ్యాధి, అది వస్తే మళ్ళీ బతకడానికి లేదు, చనిపోతారు. కానీ అయినా ఈ ప్లాస్టిక్ కవర్లోనే టీ తాగుతారంటున్నారు. ఏదో చెక్ చేస్తాము, వెళ్తుంటాము, వస్తుంటాం, మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అవన్నీ కాదు, మీరు ముందు పబ్లిక్లో మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు మాత్రమే మీరు సరైన జీవితం గడపగలరు. ఏపీ నిట్లో ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. భారతదేశం ఒక్కటిగా ఉండాలని దేశంలోని సంస్థానాల ఐక్యతకు పాటుపడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏపీ నిట్ డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేట్ డిఎన్ డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. నిట్ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒక్కరని కొనియాడారు. అనంతరం పరిపాలనా భవనం నుంచి నిట్ తూర్పు ముఖ ద్వారం వరకు విద్యార్థులు నడుస్తూ పలు నినాదాలు చేశారు. ముందుగా శ్రీనివాసన్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాస్ అసిస్టెంట్ సాయిరాం, విద్యార్థులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం పెంటపాడు వెలమపేటలో శ్రీ గౌరీ శంకర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెలమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ గౌరీ శంకర మహోత్సవాలు కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. దానిలో భాగంగా 3వ రోజు గురువారం ఉదయం పుణ్యాహవచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. సాయంత్రం ద్వారకా తిరుమల దేవస్థానంచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ రథం గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చి గౌరీదేవి ఆలయానికి చేరుకుంది. ద్వారకా తిరుమల నుండి వచ్చిన వేద పండితులు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భారీ ఎత్తున మహిళలు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం ద్వారకా తిరుమల నుండి తీసుకువచ్చిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు కమిటీ సభ్యులకు వేద ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీదేవి పూజలు ఈ సంవత్సరం నూతన ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. 1వ తేదీ శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, 4వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం, తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయని అన్నారు. అదేవిధంగా 6వ తేదీ రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమంతో ఈ గౌరీదేవి పూజలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు దాతలు సహకరించాలని కోరారు. ఈ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు 3వ రోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి ద్వారకా తిరుమల దేవస్థానం వారి దగ్గర నుండి శ్రీ వెంకటేశ్వర స్వామిని తీసుకుని వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం జరిగింది. ఆ స్వామి దయ వల్ల ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ భగవంతుని శాంతి కళ్యాణం ఇక్కడ జరిపించడం జరిగింది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం మన గౌరీ మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మరి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మరి అదేవిధంగా మరి 1వ తారీఖున సింహాచలం పుణ్యక్షేత్రం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా మరి 1వ తారీఖున జరుగుతుంది. మరి అలాగే ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపను పొందుతారని ఆశిస్తున్నారు. పెంటపాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గౌరీదేవి మహోత్సవాల్లో భాగంగా ద్వారకా తిరుమలను వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందండి. అట్లాగే ఇక్కడ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సహకారం బాగా ఉందండి. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు వెండి ఆభరణాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు అంజి, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధనలో పాల్గొన్నారు. కొల్లేపర సతీష్ బాబు, తలగాళ్ల శ్రీనివాసరావు, కొల్లేపర కృష్ణ, కిషోర్ దాతల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ 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 బొలసలమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కార్తీక మాసం 2వ శుక్రవారం నాడు మా మిత్రులు మా అన్నయ్య అయినటువంటి కొల్లేపర కిషోర్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో మేము 2014 నుంచి ఈ ఆలయంలో నేను చైర్మన్గా ఉన్న కాడి నుంచి కూడా నాకు ఈ గుడి విషయంలో ఏదైనా కూడా ఏమైనా ఉత్సవాలు చేయాలని ఏదైనా ఉన్నా అన్నదానం ఉన్నా నేనున్నాను తమ్ముడు అని చెప్పి మాకు ఉంటున్న మా అన్నయ్య కిషోర్కి అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేసి ఆయన చేసే వృత్తిలో మరింత ఉన్నతికి ఉండాలని కోరుకుంటూ శ్రీ 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 బొలసలమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మిత్రులు కొల్లిపర కృష్ణకిషోరు, అలాగే కొల్లిపర సతీష్ బాబు, తంగళ శ్రీనివాసరావు వీరి ముగ్గురి ఆధ్వర్యంలో చక్కటి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానాలకు వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఏ కూరగాయల రూపేణా కానీ ఏ విధంగానైనా సరే అమ్మవారి అన్నదానానికి సహకరించవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి శుక్రవారం ఎప్పుడూ కూడా చక్కగా మహిళలందరూ కూడా ఎంతో ఎక్కువగా సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. శ్రీ శ్రీ బొలసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసం 2వ శుక్రవారం నాడు ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో సుమారు ఈరోజు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి అన్నదాతలు మిత్రులు ఈ ఆలయ కమిటీకి మా అంజిబాబుకి ఎప్పుడూ అన్ని ఏ ఉత్సవాలు ఉన్నా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కొర్లేపల్లి కృష్ణకిషోర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం క్లబ్ ప్రెసిడెంట్ చెన్నం మనీంద్ర ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు పుట్టినరోజు సందర్భంగా తిమ్మరాజుపాలెంలో లయన్స్ మానసిక వికలాంగుల వృద్ధాశ్రమంలో వృద్ధ మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ అనాథ మానసిక వికలాంగుల వృద్ధాశ్రమం నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ పుట్టినరోజు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనాథాశ్రమంలో నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తుల కుటుంబ సభ్యులు ఎస్విజి తిలక్, బండి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సభ్యులు, వృద్ధాశ్రమం యొక్క నిర్వాహకులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు కామ్రేడ్ చింతకాయల బాబురావు భౌతికాయాన్ని గురువారం రాత్రి బాబురావు ఇంటికి వెళ్లి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ కామ్రేడ్ సుధాకర్, ఐఎఫ్యు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, కార్యదర్శి కె పొలారి, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, బద్ద వెంకట్రావు, సోమయ్య, దానవర ప్రసాద్, జాన్రాజు, కాకినాని తదితరులు చింతకాయల బాబురావుకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి దశల వారీగా రాజకీయ చైతన్యంతో ఎదిగి సిఐటియు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా, సిపిఎం ఏలూరు కార్యదర్శిగా నిబద్ధతతో పదవికి వన్నె తెచ్చారన్నారు. బాబురావు మరణం కార్మిక వర్గానికి తీవ్రమైన లోటు అన్నారు. నిరంతరం కార్మిక కర్షక వర్గాల కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ ఆధ్వర్యంలో నవంబర్ 8 శనివారం ఉదయం 8:30 నుండి తాడేపల్లిగూడెం శశి కాలేజ్ వద్ద గల ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ఆవరణలో కార్తీక మాస వన సమారాధన మహోత్సవం జరుపు తలపెట్టినట్లు సంఘ కార్యదర్శి వైవిఎస్ మూర్తి తెలిపారు. తుఫాను నష్టాలను నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయమని నిబంధనలను రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం దెందులూరు మండలంలో కొవ్వరిలో తుఫాను పంట నష్టాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాన్ అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పంట నష్టాలను నమోదులో అనేక నిబంధనలు పెట్టడం, రైతులను, కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. పంట నష్టాల నమోదు, ఎన్యూమరేషన్ నిబంధనలను సడలించాలని కోరారు. దేవాలయ కౌలు రైతు కట్టాకృష్ణ మాట్లాడుతూ దేవాలయ భూములకు ముందే కౌలు చెల్లించామని, తుఫాను వల్ల నష్టపోయామని, కాబట్టి దేవాలయ భూముల కౌలు రద్దు చేసి పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. దెందులూరు మండలం కౌలులో ఈ మొత్తం తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలను మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం. అయితే మేము ఇక్కడ మా చేతిలో ఉన్న ఈ కంకులు కాస్త నిలబడిన పంట కంకులు ఇవన్నీ కూడా సుంకురాలిపోయి గింజ తయారవక పాలు గింజలుగా తయారైపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. తప్పలుగా తయారైపోతున్న పరిస్థితి ఉన్నది. పాలు పోసుకుని గింజ కట్టే దశలో ఇవాళ తుఫాను వచ్చి
ఇవాళ అన్నదాతకి తీవ్ర విషాదాన్ని నష్టాన్ని కలిగించిన పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇవాళ కౌలు రైతులే పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి కౌలు రైతుల పేర్లు ఈ క్రాప్లో లేవు, CCRC కార్డులు లేవు. మరి ఏ రకంగా చూసినా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిబంధనలు సడలించి నష్టం జరిగిన ప్రతి పంటని నమోదు చేసి ఎకరానికి 25,000 రూపాయలు, వరి పంటకైతే 25,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలి, ఉద్యాన పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోవల గ్రామం మా విలేజ్లో దేవస్థానం భూములు ఉన్నాయి. దేవస్థానం భూమి మేము పాడినాము. వాటిలో రైతులకి దగ్గర ముందే అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయాము. దానికి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టుకున్నారు చేత రైతులు బాగా నష్టపోయావు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి రివర్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం 2వ శుక్రవారం సందర్భంగా భారీ అన్న సమారాధన ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి అప్పారావు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ వారం ఆరుగొలను గ్రామానికి చెందిన మారిశెట్టి అప్పారావు, రంగా దంపతుల కుమారుడు మారిశెట్టి వినయ్ కుమార్, మౌనిక సత్య కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ ఇప్పటికే 7 వారాలకు సరిపడా దాతల సహకారం ఉందన్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఈ అన్నదానం నిర్వహిస్తామన్నారు. 2 వారాలు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నదానం నిర్వహించడానికి ఆయన సహకరించారన్నారు. దాతలు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ అన్నదానానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో వై జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమానికి పోయిన వారం శ్రీకారం చుట్టడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గౌరవశ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందండి. ఎందుకంటే మన నియోజకవర్గంలో ప్రతి దేవాలయంలో కూడా విచ్చేస్తున్న భక్తులకి అన్నప్రసాదం వితరణ చేయాలని ఆయన సంకల్పం. ఆయన ఎక్కడెక్కడ హిందూ మతాన్ని మనం అభివృద్ధి చేయాలి, వచ్చిన భక్తులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కలగజేయాలి, ప్రతి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆలయ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా మజ్జి అప్పారావు గారు బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన ఎంతో శ్రద్ధతోటి భక్తి శ్రద్ధలతో ప్రతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఆలయ ప్రతిష్టను ఇంకా పెంచడానికి ఆయన సాయశక్తులు కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా ఆయనకి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు 2వ వారముగా అన్నదాన కార్యక్రమం జరుపుటకు శ్రీ మారిశెట్టి అప్పారావు గారు, రంగా దంపతులు, వారి కుమారుడు మారిశెట్టి వివేక్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారు, మౌనిక సత్య, శ్రీ లక్ష్మీ గణపతి సాయి టైల్స్ కంపెనీ ఆరుగొళ్ళు వారి సహకారంతో నేను అడగగానే ఆయన మీకు ఎందుకు పెట్టండి అని చెప్పారు. 2వ వారం పెడతానంటే దానికి ఓకే అని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం జరగడానికి శ్రీ బొలిశెట్టి మా ప్రభుత్వం బొలిశెట్టి శ్రీని గారి సహకారంతో జరిపిస్తా నిర్ణయించుకున్నామండి. మీ దాతల సహకారంతో ఇప్పుడు 7వ వారం బుక్ అయినాయండి. 8వ వారంకి ఎవరో ఇచ్చి ఉంటే మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయం వద్ద మొన్న శ్రావణ శుక్రవారం మొదలుకొని మన శుక్రవారం స్టార్ట్ చేసి కంటిన్యూ 10 శుక్రవారం కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం చేయడానికి మా దేవస్థాన కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు గారు నిర్ణయించారు. దానికి ప్రభుత్వ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారు కూడా దానికి ఆమోదం తెలిపి మీరు దిగ్విజయంగా చేయండి దాత సహకారంతో, ఏ వారమైనా సరే ఎవరైనా దాత ముందుకు రాకపోతే నాకు చెప్పండి, ఆ వారం నేను పెట్టేస్తానని చెప్పారు. అలాగే 2 వారాలకి ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చి ఉన్నారు 2 వారాలు పెట్టమని. అలాగే ఈరోజు దాత శ్రీమతి శ్రీ మారిశెట్టి అప్పారావు గారు, రంగా దంపతులు, వారి కుమారుడు మారిశెట్టి వినాయక కుమార్ గారు, మౌనిక సత్య గారు, శ్రీ లక్ష్మీ గణపతి సాయి ఆరుగొల్ల వారు ఈరోజు అన్నసమారాధన కార్యక్రమం పెట్టినారు.
స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. తాడేపల్లిగూడెం జవలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 187 శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ రోజు శుక్రవారం అన్నదానానికి నార్కడిమిల్లి రంజిత్ కుమార్, సుకీర్తి దంపతులు కుమారుడు సాయి చరిత్, కుమార్తె రీతు సాన్విక సహకరించారు. శ్రీమాత్రే నమః కోటినామ జపం చేయదలిచిన వారు గుడి సమయం ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు వచ్చి చేసుకోవచ్చునని మరియు శాశ్వత అన్నదానానికి ₹1,00,000 విరాళంగా కమిటీ సభ్యులు తెలిపారు. జోలపాలెం రోడ్లో వేచేసి ఉన్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నసంరాధన జరుగుతుంది. ఈరోజు 187వ వారం పురస్కరించుకుని బెంగళూరు వాస్తవ్యులు నార్కిడిమిల్లి రంజిత్ కుమార్ గారు, వారి సతీమణి గారు సుకీర్తి గారు, అలాగే సాయి చరిత్, రీతు శాలిని కూడా వాళ్ళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఆలయం నిర్మించుకుని అమ్మవారిది 6వ సంవత్సరం రేపు అమ్మవారికి మూలవిరాట్కి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే జపాలు, హోమాలు కూడా జరుగుతాయి. 50 మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.